గురువుగారు, ఆ, మీరు ఎప్పటి నుంచి టీచర్గా పనిచేస్తున్నారండి? నేను సుమారు 1959 అక్టోబరు నెల నుంచి పనిచేస్తున్నాను. గురువుగారు, ఆ, మీరు ఎక్కడ టీచర్ ట్రైనింగ్ అయ్యారండి? నేను భద్రాచలంలోనే 1956-58లో ఆహా, ట్రైనింగ్ అయ్యాను, టీచర్ ట్రైనింగ్. ఆహా. అయితే మొట్టమొదట ఎక్కడ ఉద్యోగం ప్రారంభించారు? ఉద్యోగం ఫస్ట్ నాది భద్రాచలం డివిజన్లో గూడూరు అనే ఇంటీరియర్ కాయ గ్రామంలో నేను ఉద్యోగంలో చేరాను. ఆహా. అయితే చాలా ఏం చేయరు అనమాట. అవును, అదంతా అడవి ప్రాంతం కదా. అవును. ఎలా ఉండగలిగారు? అతట మీ అనుభవాలు ఎలా ఉండేవి కాస్త చెప్తారా? ఏమున్నది, ఆ ప్రాంతం అంతా మహారణ్యం, కీకారణ్యం. ఇక ఒంటరిగా వెళ్ళాము, ఒంటరిగా రాలేము. తర్వాత అక్కడ నేను చేరింది అలాగైతే ఏకోపాధ్యాయుడిగానే చేరాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారు 25-27 సంవత్సరాల దాకా సర్వీస్ అయిపోయింది. అక్కడ సరుకులు దొరకవు, సరైన దారిలో ఉండవు. అక్కడ వేస్తే ఇంకా నాకు ఉద్యోగం ఆధారం మీద అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడ ప్రజలు మొదట్లో నాకు కొంచెం భయంగానే బెరిగా ఉండేవారు. కానీ క్రమేణానే అలవాటు అయిపోయిన వల్లనే వాళ్ళతో కలిసిమెలిసి ఉండేవాడిని. అప్పట్లో మీరు ఏ పాటలు రాశారని అవి న్యాచురల్గా ఉండేవని విన్నాను. ఇప్పుడు ఏమైనా జ్ఞాపకం ఉంటే పాట వినిపించగలరా? ఏవో రాశాను. ఏమిటంటే సీలేరు జీవనది మీద, శబర్లోయ ప్రజల మీద, చింతూరు సంత మీద, పేకా పీకే వర్రటు అనే పాట, నీగ్రో బాలుడు, కాకి కడవ, సీమాపావురం, అరేబియా బాలుడు, రాజపుత్ర బాలుడు, మేలుకొల్పు గీతం, ఇంకా సుమారు 10 పాటలు, అంటే 20 పాటల వరకు రాసి ఉంచాను. అలాగా. అయితే మీరు శబర్లో ప్రజలు అనే పాట వినిపిస్తారా? వినిపిస్తాను. అక్కడ శబర్లో అంటే సీలేరు ఒడ్డు అని అనుకోవాలి మనం. అక్కడ ప్రజలు సీలేరు ఒడ్డు అంటే మన ఆంధ్రప్రదేశ్ సరిహద్దు, మన భద్రాచలం తాలూకా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అయిన కల్లేరు రోడ్డు, కల్లేరు, మధుగూరు, గూడూరు, కొత్తపల్లి, వేములరాయి, మేలకోట, మోతుగూడు, ఆ సీలేరు ప్రాజెక్టు, ఇదంతా సీలేరు రోడ్డు గ్రామాలు. ఇవన్నీ పాయ గ్రామాలు. అయితే అక్కడ ప్రజలు పాయ ప్రజలు అయితే సీలేరు రోడ్డు అమ్మటం ఉన్న గ్రామాలు అవి. వాళ్ళు వరి, జొన్న అవి పండిస్తారు. తర్వాత వాళ్ళకి మహా ఇష్టం చేపల వేటన్నా, అడవి జంతువుల షికారన్నా చాలా ఇష్టం. వాళ్ళ ఇల్లు కూడా గమ్మత్తుగా ఉంటాయి. ఎదురు తడులతో కట్టుకుంటారు, పెద్ద పెద్ద దూలాలేసి ఇల్లు కట్టుకుని పైన ఈతగడ్డి, అడవిలో దొరికి చిన్న ఈతగడ్డి తీసుకొచ్చి ఇంటి కప్పు వేసుకుంటూ ఉంటారు. పైగా వాళ్ళేమో బాగా తాటికల్లు బాగా తాగుతుంటారు. అక్కడ పైన చెట్లు పనస చెట్ల ఆకారంలో ఉంటాయి, ఇప్ప చెట్లు. ఆ ఇప్ప చెట్ల నుంచి పువ్వు వస్తుంది. ఆ పువ్వు కూడా వాళ్ళు సారా కాసుకొని తాగుతుంటారు. పొగాకు కూడా చిన్న పిల్ల పొగాకు అంటారు. చిన్న పొగాకు రాతి సోనం కలిపి మనం కిల్లి ఎలా వెళ్తాం, వేసుకుంటాం నోట్లో, అలా వాడుతూ ఉంటారు. రాతి సోనం అంటే ఏంటండి గురుగారు? అది రాతి సోనం అంటే ఒరిస్సా రాష్ట్రంలోను పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. అక్కడ తవ్వుకొచ్చి ఆ రాతి సోనాన్ని వీళ్ళు పొడి చేసేసి రాతి సోనాన్ని తీసుకొచ్చి పిడకలో వేసి వాటి మీద బాగా నిప్పు మంట చేసి బాగా కాల్స్తారు. కాలిన తర్వాత దాన్ని పొడి చేసేసి ఒక కుండ పెంకలో వేసి నీళ్ళు పోసి మళ్ళీ దాన్ని ఉడకబెడతారు. ఉడకబెట్టి చల్లారిన తర్వాత అప్పుడు తీసుకొని దాన్ని ఈ సున్నంలోను ఈ మన పొగాకులో కలుపుకొని సున్నం కిళ్ళిలాగా బొగ్గను పెట్టుకొని ఉంటారు. అది మనం సాధారణంగా మనం కిళ్ళీలు వేసుకున్న జరదా కిళ్ళి
ఈ కారాకిళ్ళు వేసుకుంటే మనకి ఎలాగుంటుందో అలాగ అలా ఉంటుంది ఉంటుంది అన్నమాట. వాళ్ళకి. ఆహా. అది పైగా వీళ్ళు మగాళ్ళు చొక్కాలు తొడుక్కుంటారు, కానీ వాళ్ళు ఆస్తిపరులు అయినప్పటికీ గూచీలే పెడుతుంటారు మగాళ్ళు. ఆహా. ఈ ఆడవాళ్ళు ఎంత ఖరీదైన చీర సరే చుట్టూ కట్టేసేసుకొని పైగా ఎగ్గట్టేసుకుంటారు, రవికులు తొడుగుతుంటారు. ఆహా. పాపం వీళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు. ఒకసారి పంట చేతికి వస్తుంది, అతివృష్టి వల్లేమో అనావృష్టి వల్ల కూడా పంట ఒకసారి చేతికి రాదు, ఒకసారి వస్తూ ఉంటుంది. ఈ సంతలో పోయి చింతపండు అమ్ముకొని ఈ పప్పు అమ్ముకొని కష్టపడి జీవిస్తూ ఉంటారు. మొత్తం మీద చెప్పాలంటే వీళ్ళు కష్టజీవులు, స్వేచ్ఛాజీవులు. అంటే వాళ్ళ మీద మీరు పాట రాశారన్నమాట. వాళ్ళ జీవన పరిస్థితులు, వాళ్ళ అలవాట్లు అన్ని కూలంకషంగా పరిశీలించి రాశాను, వాటి గురించి రాశారన్నమాట. అవును. చాలా బాగుందండి. పాడి వినిపిస్తారా ఆ పాట? వినిపిస్తాను. భారతదేశంలోనండి ఆంధ్ర రాష్ట్రం ఒకటండి, జిల్లా ఖమ్మం జిల్లండి, భద్రాద్రి తాలూకండి, శబరిలోయ ప్రజలండి, లిపిలేని భాషండి. సీలేరు ఒడ్డండి, కీకరణ్యం వీరిదండి, అడవి జంతు చేపలే వేటలు వీరికండి, మొలలో కత్తులు విల్లంబూలు ఎప్పుడు వీరికి అలవాటండి, ఎప్పుడు వీరికి అలవాటండి. భారతదేశంలోనండి ఆంధ్ర రాష్ట్రం ఒకటండి, జిల్లా ఖమ్మం జిల్లండి, భద్రాద్రి తాలూకండి, శబరిలోయ ప్రజలండి, లిపిలేని భాషండి. ఎదురు తడికే గోడలు ఈతగడ్డి ఇల్లండి, జొన్నవరి పప్పులే పంటలు వీరికండి, తాటి కళ్ళు విప్పసర త్రాగెదరండి, తాటి కళ్ళు విప్పసర త్రాగెదరండి, పొగాకు రాతి సున్ను నోట వేసుకుంటారు, పొగాకు రాతి సున్ను నోట వేసుకుంటారు. భారతదేశంలోనండి ఆంధ్ర రాష్ట్రం ఒకటండి, జిల్లా ఖమ్మం జిల్లండి, భద్రాద్రి తాలూకండి, శబరిలోయ ప్రజలండి, లిపిలేని భాషండి. ఇరుగు పొరుగు ఇండ్లల్లో బాగులేకున్నాను, ప్రాణం మీదకొచ్చినాని గాని కలుగజేసుకోరు, దారి పట్టి నడిస్తే క్యూలో నడుస్తారు, పెద్ద పులి వస్తేను చెట్టులెక్కుతారండి, పెద్ద పులి వస్తేను చెట్టులెక్కుతారండి. భారతదేశంలోనండి ఆంధ్ర రాష్ట్రం ఒకటండి, జిల్లా ఖమ్మం జిల్లండి, భద్రాద్రి తాలూకండి, శబరిలోయ ప్రజలండి, లిపిలేని భాషండి. చక్కాలు తొడుగుతారు, గోచీలు పెడతారు, చీర చుట్టి ఎగ్గట్టి రవికి తొడుగుతారండి, సీమధరలో వారండి, ఆకుధరలో వీరండి, గమ్మత్తు వారండి, భలే కోయవారండి, గమ్మత్తు వారండి, భలే కోయవారండి. భారతదేశంలోనండి ఆంధ్ర రాష్ట్రం ఒకటండి, జిల్లా ఖమ్మం జిల్లండి, భద్రాద్రి తాలూకండి, శబరిలోయ ప్రజలండి, లిపిలేని భాషండి. కష్టించి కాలమంతా పంటలు పండిస్తారు, కష్టించి కాలమంతా పంటలు పండిస్తారు, అతివృష్టి అనావృష్టి దెబ్బతింటారండి, చింతపండు గారపప్పు కష్టించి ప్రోగు చేసి షాహుకారు బాబులకు అమ్ముకుంటారండి, షాహుకారు బాబులకు అమ్ముకుంటారండి. భారతదేశంలోనండి ఆంధ్ర రాష్ట్రం ఒకటండి, జిల్లా ఖమ్మం జిల్లండి, భద్రాద్రి తాలూకండి, శబరిలోయ ప్రజలండి, లిపిలేని భాషండి. ఇది అప్పట్లో నేను రాసిన పాట. చాలా బాగుందండి. అలాగే జీవనది సీరియల్ మీద కూడా పాట రాశారు కదా, ఒకసారి మీరు పాడుతుంటే నేను విన్నాను, అది కూడా వినిపిస్తే. అలాగే. ఈ సీలేరు నది జీవనది అని చెప్పాలి. ఇది ఒరిస్సాలో పుట్టింది, పుట్టి ఈ పడమరగా ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్కి ఒరిస్సా రాష్ట్రానికి మధ్యగా సరిహద్దుగా ప్రవహించి ఈ మధ్యప్రదేశ్ బస్తాలో ఉన్న కొంటకి ఎదురుగుంట ప్రవహించి అక్కడ శబరి నదిలో కలుస్తుంది. అది శబరి నది ఉపనది కదండి ఇది. శబరి నదికి ఈ సీలేరు నది ఉపనది. అయితే ఇది ప్రతి సంవత్సరం
వరదల్లో ఏం చేస్తుందంటే అటు అటు ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న మోటు, ఇటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సరిహద్దులో ఉన్నటువంటి కల్లేరు అనే గ్రామాన్ని గెంటుకుంటూ ఏం చేస్తుందంటే ఎదురుకుంటూ ఉన్న బస్తర్లో ఉన్న కుంటని ముంచేస్తుంటారు. పట్టణం అది కుంట టౌన్, దాన్ని ముంచేస్తుంటారు ప్రతి సంవత్సరం. ఇది ఒక మహా బాధపాపం. అయితే ఈ మధ్యని మన ప్రభుత్వం వారు ఏం చేశారంటే ఇక్కడ సీలేరు నది మీద ఈ ఎలక్ట్రిసిటీ కరెంటు తీయడం ప్రారంభించారు. జల విద్యుత్. అవును. మోతుగూడెం, పొల్లూరు, డొంకరాయి, సీలేరు అనే ప్రాంతాల్లోనూ దీని దగ్గర ఇవి టర్బన్స్ అవి పెట్టేసి కరెంటు తీయడం ప్రారంభించడం మొదలైన కానీ అప్పటి నుంచి ఈ వరదల తాకిడి తగ్గింది. అప్పుడు ఊళ్ళు మూలకుండా ఉంటున్నాయి. కానీ ఇది చూడడానికి ఎంతో ఆశ్చర్యంగాను ఆనందంగాను ఉంటుంది. ఈ నదిలోను పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద రాళ్ళు, ఆ రాళ్ళ దగ్గర మొసళ్ళు కూడా, పెద్ద పెద్ద మొసళ్ళు, పెద్ద పెద్ద పావులు కూడా ఉంటాయి. అయితే ఇది ఎప్పుడు నీరు ఉంటుంది, కానీ ప్రయాణానికి పడవలకు కానీ లాంచీలు కానీ ప్రయాణానికి పడవు, అంటే అనుకూలంగా ఉండదు. ఇంచేత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కదా, అందుచేత ఎందుకు పనికిరాదు. కానీ ఒక్కదానికే, ఒక ఎలక్ట్రిసిటీ బోర్డు కరెంటు తీయడానికే పనికొస్తుంది తప్ప మరి ఇంకెందుకు పనికిరాదు. అది గవర్నమెంట్ వారు తెలుసుకొని కరెంట్ తీయడం మొదటి నుంచి చాలా మన రాష్ట్రానికి అందరికీ ఈ కరెంటు వల్ల చాలా మేలు జరుగుతుంది. అదే ఆ సీలేరు మీద పాట రాశారు కదా, అది కూడా వినిపించండి. సరే, వినిపిస్తాను. ఉప్పొంగిపోతావా సీలేరా, నిన్ను నమ్మితే నట్టేరే సీలేరా. ఉప్పొంగిపోతావా సీలేరా, నిన్ను నమ్మితే నట్టేరే సీలేరా. లోయల్లో పుట్టావా, కొండల్లో పొంగేవా, లోయల్లో పుట్టావా, కొండల్లో పొంగేవా. అడవి చెట్లన్నీ నీ గర్భంలో పెడతావా, అడవి చెట్లన్నీ నీ గర్భంలో పెడతావా. ఉప్పొంగిపోతావా సీలేరా, నిన్ను నమ్మితే నట్టేరే సీలేరా. నీదు గర్భంలోన బండరాళ్ళున్నాయి, నీదు గర్భంలోన బండరాళ్ళున్నాయి. పాములకు మోసళ్లకు జన్మస్థానం, పాములకు మోసళ్లకు జన్మస్థానం. ఉప్పొంగిపోతావా సీలేరా, నిన్ను నమ్మితే నట్టేరే సీలేరా. నావయాత్రకు పనికి రాకుండా పోతావా, నావయాత్రకు పనికి రాకుండా పోతావా. విద్యుత్ దీపాలకు పనికి వస్తావా, విద్యుత్ దీపాలకు పనికి వస్తావా. ఉప్పొంగిపోతావా సీలేరా, నిన్ను నమ్మితే నట్టేరే సీలేరా. ఆంధ్రలో కల్లేరు, ఒరిస్సాలో మోటున్, ఆంధ్రలో కల్లేరు, ఒరిస్సాలో మోటున్. గెంటేసి తంతావా బస్తర్లో కొంటన్, గెంటేసి తంతావా బస్తర్లో కొంటన్. ఉప్పొంగిపోతావా సీలేరా, నిన్ను నమ్మితే నట్టేరే సీలేరా, నిన్ను నమ్మితే నట్టేరే సీలేరా. ఇది చాలా బాగుందండి. మీరు రాసిన ఈ పాట నేను చూడకపోయినా చూసినట్లే అనుభూతి కలుగుతుంది. అలాగే పిల్లల గేయాలు కూడా రాశారని విన్నాను. అదే నీగ్రో బాలుడు అనే పాట రాశారట కదా, అది ఒకసారి వినిపిస్తారా? నల్లన్ బాలుడు నీగ్రో బాలుడు, వినండి ఈ కథ మీరు, కనండి అతని తీరు, కనండి అతని తీరు. తప్పెడముకు దళసరి పెదవి, తప్పెడముకు దళసరి పెదవి. తెల్లని పండ్లు నల్లని జుట్టు, చెట్ల బెరడులే మొలలకు చుట్టి, చెట్ల బెరడులే మొలలకు చుట్టి. మీది భాగమే వట్టిన విడచి,
నల్లని బాలుడు నీగ్రో బాలుడు, వినండి ఈ కథ మీరు, కనండి అతని తీరు, కనండి అతని తీరు. మట్టి గోడ గుడిసెలు వారికి, తాటి ఆకుల కప్పండి. మట్టి గోడ గుడిసెలు వారికి, తాటి ఆకుల కప్పండి. ఆహారం జంతు మాంసము, అది లేదా జొన్న పెండలం. నల్లని బాలుడు నీగ్రో బాలుడు, వినండి ఈ కథ మీరు, కనండి అతని తీరు, కనండి అతని తీరు. అడవిని నరికి వేసి ప్రతి జొన్న పెండలమేసి, అడవిని నరికి వేసి ప్రతి జొన్న పెండలమేసి. వనమందే వానివాసము, కష్టించు కాలమంతయు. వనమందే వానివాసము, కష్టించు కాలమంతయు. నల్లని బాలుడు నీగ్రో బాలుడు, వినండి ఈ కథ మీరు, కనండి అతని తీరు, కనండి అతని తీరు. ఇదన్నమాట. ఓహో, చాలా బాగుందండి. ఆ నీగ్రో బాలుని వర్ణించేశారు కదా, చాలా బాగుంది. అలాగే అక్కడ ఆ ప్రాంతంలో ఆ సంతల గురించి కూడా ఒక పాట రాశారట్టుంది. వాటి గురించి అవును, కూడా రాశాను. అక్కడ ఆ ఏరియాలో చింతూరు కొంచెం పెద్ద సంత. అంటే అటు చుట్టుపక్కల కూడా సంతలు ఉన్నాయన్నమాట. ఆ చుట్టుపక్కల అదే పెద్ద సంత, సుమారు 15-20 గ్రామాలు ఆధారపడి ఉన్నది ఆ సంత మీద. అంచేత ఆ చింతూరు సంత మీద కూడా చిన్న పాట ఒకటి రాశాను. ఆ పాట కూడా వినిపించండి. బాలులార బడికి సెలవు ఈ దినంబున, ఈనాడు చింతూరేగి సంత చూచి పొదము, ఈనాడు చింతూరేగి సంత చూచి పొదము. ఇదిగో కాయ గోర దుంపలమ్ముచున్నారు, ఇదిగో కాయ గోర దుంపలమ్ముచున్నారు. అదిగో చూడు మాంసమెటుల తూచుచున్నారో, అదిగో చూడు మాంసమెటుల తూచుచున్నారో. బాలులార బడికి సెలవు ఈ దినంబున, ఈనాడు చింతూరేగి సంత చూచి పొదము. ఉల్లి మిరప బెల్లములు మంచి నూనెను, ఉల్లి మిరప బెల్లములు మంచి నూనెను. లడ్డు బూంది పకోడీలు చూడు చెల్లెలా, లడ్డు బూంది పకోడీలు చూడు చెల్లెలా. బాలులార బడికి సెలవు ఈ దినంబున, ఈనాడు చింతూరేగి సంత చూచి పొదము. సిల్కు నూలు ఖదరు బట్టలెన్నో ఉన్నాయి, సిల్కు నూలు ఖదరు బట్టలెన్నో ఉన్నాయి. మన కష్టం మన కష్టం, చింతపండు గార పప్పు రాసులల్లయి, చింతపండు గార పప్పు రాసులల్లయి. బాలులార బడికి సెలవు ఈ దినంబున, ఈనాడు చింతూరేగి సంత చూచి పొదము. తెలుగురా బస్తరకుంట పోలీసు బాబును చూడు తమ్ముడా, బస్తరకుంట పోలీసు బాబును చూడు తమ్ముడా. తెలుగు రాని బితర చూపులు చూడు చెల్లెలా, తెలుగు రాని బితర చూపులు చూడు చెల్లెలా. బాలులార బడికి సెలవు ఈ దినంబున, ఈనాడు చింతూరేగి సంత చూచి పొదము, ఈనాడు చింతూరేగి సంత చూచి పొదము. అంటే ఈ పాట సుమారు 1965లో రాశాను. అప్పుడు బస్తర్ కుంటలోంచి ప్రతి బుధవారం సంతకి అక్కడ పోలీసులు
ఈ సంతలో డ్యూటీ చేస్తూ ఉండేవారు. వాళ్ళకేమో తెలుగు భాష రాదు, మనకేమో వాళ్ళ హిందీ రాదు. బాగుంటుంది. అంచేత చాలా గమ్మత్తుగా ఉండేవారు వాళ్ళు. అంచేత రాయవలసి వచ్చింది సరదాగానే. మీరు ఎవరిని చూస్తుంటే చింతూరు సంతం చూడాలనిపిస్తుందండి. వీలుంటే ఒకసారి వెళ్ళి చూసి వస్తా. అలాగే గురుగారు. తర్వాత అక్కడ ఆ ఏజెన్సీ ఏరియాలో పనిచేసేటప్పుడు వాళ్ళ భాషలోనే, అంటే ఆ కోయ భాషలోనే ఏదో పాట పేకా పీకే అని ఏదో రాశారు కదా ఆ పాట. ఆ పాట ఒకసారి వినిపిస్తారా? అలాగే వినిపిస్తాను. పేకా పీకే వర్రాటో బల్లా పుల్లా తర్రాటో ఈ రాసాటో అన్నీ చక్కగా దిద్దాటో. పేకా పీకి వర్రాటో బల్లా పుల్లా తర్రాటో ఈ రాసాటో అన్నీ చక్కగా దిద్దాటో. 1 2 3 4 5వ తరగతి చదవాటో. 1 2 3 4 5వ తరగతి చదవాటో. హై స్కూలుకు దాతావు పొర్రు తరగతి చదివెదవు. హై స్కూలుకు దాతావు పొర్రు తరగతి చదివెదవు. పేకా పీకి వర్రాటో బల్లా పుల్లా తర్రాటో ఈ రాసాటో అన్నీ చక్కగా దిద్దాటో. హై స్కూలు చదువు అద్దనస్కి కాలేజీకి దాతావో. లేడీ డాక్టర్ వాతావో దేశ నాయకుడాతావో. పేకా పీకి వర్రాటో బల్లా పుల్లా తర్రాటో ఈ రాసాటో అన్నీ చక్కగా దిద్దాటో. ఇంజడి నేతలు అస్కటి పౌరులు నీ జోంగే పాపలు ఒకనాడు. ఇంజటి నేతలు అస్కటి పౌరులు నీ జోంగే పాపలు ఒకనాడు. సాయిగా పట్టూరు బడిలోన నిమ్మెల సాగవు పటవేళ. సాయిగా పట్టూరు బడిలోన నిమ్మెల సాయిగా పటవేళ. పేకా పీకి వర్రాటో బల్లా పుల్లా తర్రాటో ఈ రాసాటో అన్నీ చక్కగా దిద్దాటో. చాలా బాగుందండి గురుగారు. వాళ్ళ మాతృభాషలోనే పాట రాసేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి నేర్పించి వాళ్ళతో పాడించారు కదా. అవును, చాలా బాగుందండి. ఏవో అప్పుడు అలాగా రాయాలి, వాళ్ళకి వినిపించాలి, వాళ్ళ చేత చదివించాలి అని కుతూహలం కలిగి అలాగ రాసేవాడిని. చాలా మంచిదండి. ఇంకా ఏం పాట రాశారో? సుమారు ఇంకా కాకి కడవ చీమ పౌరం అరేబియా బాలుడు రాజపుత్ర బాలుడు మేలుగొల్పు గీతం, ఇంకా సుమారు 10 పాటలు, అంటే 20 పాటల దాకా రాశాను. కానీ అవన్నీ ఏదో ఒకసారి చూస్తేనే కానీ గుర్తు రావు. సరే, ఆ పిల్లలకి పనికొచ్చే పాటలు ఉన్నాయి కదా, ఆ కాయ కడవ అనే పాట ఒకటి వినిపిస్తే. అలాగే. కాకి ఒకటి నీళ్లకు కావు కావు మనుచను ఎచ్చట తరగనందున ఎగిరి ఎగిరిపోయెను. చిన్న మూతి కూజ చెంత నుండి చూచెను. కూజలో కాకి మూతి దోర్చలేకపోయెను. ఎగిరి ఎగిరిపోయెను. ఉలకరాళ్ళు తెచ్చెను, పూజలో వేసెను. నీరు పైకి రాగా కోరినన్ని త్రాగెను. ఎగిరి ఎగిరిపోయెను. కాకి ఒకటి నీళ్లకు కావు కావు మనుచును. అది ఆ పాట. చాలా బాగుందండి. కాకి కడవ. అలాగే శివపౌరం అనే పాట కూడా ఒకటి రాశాను. అది కూడా రాశాను, వినిపిస్తాను. అలాగేనండి.
గుర్తుపెట్టి చీమ నీటిలో పడి చేటు పొందుచుండగా ప్రేమ తోడ పావురంబు విరచి వేసే పుడకను దాని నెక్కి చీమ దరికి చేరే సుఖముగా చీమ పావురంబును ఎంతో కొని ఆడెను. ఒక రోజున వేటగాడు బాణము వేయి పావురంబుపై పట్టు విడుచు వేళను పట్టి చీమ కరచెను. వాడు వగచుచుండగా పక్షి ఎగిరిపోయెను. నేడు చీమ పక్షికి నేస్తమెంత కుదిరెను. ఈ పాట అభినయం చేస్తూ పాడుతూ పిల్లల చేత పాడిస్తే చాలా వినసొంపుగా ఉంటుంది. అవునండి, అంటే ఐకమత్యం బలం అని ఈ పాటకు అర్థం కదా. చాలా బాగుందండి. గురుగారు, ఈ ప్రపంచంలో ఒక మనిషి బ్రతకాలంటే సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే వాళ్ళ బంధువులేంటి, మిత్రులేంటి, తల్లి తండ్రి కొడుకు భార్య వీళ్ళ ప్రవర్తనలు ఎట్లా ఉండాలి, దీని గురించి మీరు ఏమన్నా చెప్పగలరా? ఏముంది, ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి 6 బంధువులు. వీరే ముక్తి మార్గ బంధువులు. అంటే తల్లి, తండ్రి, తోబుట్టు, స్నేహితుడు, భార్య, కొడుకు. వీరు ఏ విధంగా నడుచుకుంటే ఇహపరలోకములలో నిత్యానంద భరితుడుగా ఉంటాడో ఈ ఒక పద్యం ద్వారా తెలుసుకోవాలి. అలా ప్రతి వ్యక్తి నడుచుకుంటే ఏ సమస్యలు ఉండవు. అయితే ఆ పద్యం కూడా వినిపిస్తారా? అలాగే వినిపిస్తాను. 6 బాంధవుల్ లోకమందు నాకు, సత్యమే తల్లి జ్ఞానమే జనకుడగును, ధర్మమే తోబుట్టు దయయే హితుడు, శాంతమే ధర్మచారిణి క్షమయ కొడుకు. అంటే ఈ లోకంలో నాకు 6 బంధువులు. ఎల్లప్పుడూ సత్యం చెప్పడమే నాకు తల్లి లాంటిది. నేను జ్ఞానం సంపాదించడమే నాకు తండ్రి లాంటివాడు. జనకుడు అంటే తండ్రి లాంటివాడు. ఎప్పుడు దాన ధర్మాలు చేస్తూ ఉండడమే నా తోబుట్టు లాంటిది. ఎప్పుడు దయగలిగి ఉండడమే నా స్నేహితుడు. శాంత స్వభావం కలిగి ఉండడమే ధర్మచారి అంటే భార్య. ఓర్పు సహనం చూపిస్తేనే క్షమయ కొడుకు అంటే ఓర్పు క్షమ కొడుకు లాంటి వాడు అని ఈ పద్యం ఒక అర్థం అనమాట. చాలా బాగుందండి. మీరు అరేబి బాలుడి గురించి ఒక పాట రాశానని చెప్పారు కదా. అవును, ఆ పాట కూడా ఒకసారి వినిపించండి. అలాగే వినిపిస్తాను. సహర ఎడారి అహహ ఎడారి ఇసుక ఎడారి మా దేశం, ఇసుక ఎడారి మా దేశం. ఓ యాససుంటే ఖర్జూరాలుంటాయి, ఓ యాససుంటే ఖర్జూరాలుంటాయి. ఎడారి వాడలే ఒంటెలు మాకు, గుర్రాలు గాడిదలు పామర్లు తెస్తే, గుర్రాలు గాడిదలు పామర్లు తెస్తే, ఎడారి వాడల్ని ఎక్కిటీవిగుంటాము, ఎడారి వాడల్ని ఎక్కిటీవిగుంటాము. సహర ఎడారి అహహ ఎడారి ఇసుక ఎడారి మా దేశం, ఇసుక ఎడారి మా దేశం. మిద్దె ఇండ్లలోన మేము ముద్దుగా ఉంటాము, మిద్దె ఇండ్లలోన మేము ముద్దుగా ఉంటాము. ఇసుక వర్షం పడగానే బోర్ల పడుకుంటాము. తలలకు టోపీ లాగు పెద్ద అంగి, తలలకు టోపీ లాగు పెద్ద అంగి వేసుకుంటాం మమ్మ రబ్బీలందరూ, వేసుకుంటాం మమ్మ రబ్బీలందరూ.
ఈ పాట అభినయం చేస్తూ పాడితే పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. పైగా వినేవాళ్ళకి చూసేవాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. అవునండి, ఆ సహారా ఎడారి గురించి చాలా బాగా వర్ణించారు. అట్లాగే అక్కడ జీవన పరిస్థితులు, ఆ ఎడారిలో జీవన పరిస్థితులు, వాళ్ళ అలవాట్లు అన్నీ కళ్ళ కట్టినట్లు చాలా బాగా వర్ణించారు. చాలా సంతోషం అండి.